హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇంకా మేమైతే తిరుపతికి వెళ్ళాం కదండి. మా చెల్లెల పిల్లలకు పుట్టింటికి తీపినికి ఇంకా గుండు చేయించిన తర్వాత స్వామివారి దర్శనానికి పోయే ముందు మా సైడు ఆడపిల్లలకు ఒడిబియ్యం పోస్తారనమాట. ఒడిబియ్యం అనేది చాలా ప్రత్యేకమండి. పోపించుకున్న వాళ్ళకు పోసిన వాళ్ళకి ఇద్దరికి మంచి జరుగుతుంది అనమాట. కోట్లు లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఆడపిల్లకు సంవత్సరానికి ఒకసారి పుట్టింటి నుంచి పసుపు కుంకుమ పంపిస్తే చెప్పలేనంత ఆనందం అని. ఇంకా 5 మంది ముత్తైదువుల చేత ఒడిబియ్యం పోపించి వాళ్ళకి తాంబూలం ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని చాలా సంతోషంగా చాలా మంచిగా జరిగిందనమాట ఈ చిన్న ఫంక్షన్ అయితే. ఇంకా ఒడిబియ్యం అంటే 2 చీరలు పెట్టాలండి. 2 చీరలు తీసుకొచ్చాను నేను మా చెల్లెల కోసము. పిల్లలకు కూడా బట్టలు తీసుకొచ్చాను, పసుపు బట్టలు తీసుకొచ్చాను, చాలా బాగుంటాయని. ఇంకా మా మరిదికి 12 ఇంకా వాళ్ళు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా దీవించండి మా చెల్లెల్ని, మరిదిని, మా పిల్లలను. దర్శనానికి బయలుదేరాం ఫ్రెండ్స్. ఇప్పుడే కలిగి ఒప్పుడే కావాలన్నా అయిపోయింది. నామాలు కూడా పెట్టేసుకున్నాం. స్వామివారి దగ్గరికి వెళ్తుంటే నామాలు పెట్టుకోకుంటే ఎలాగా? ఇంకా స్వామివారు చూసారా ఎంత అందంగా ఉన్నారో. ఇంకా అందరు ఇక్కడైతే ఫోటోలు దిగి స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటున్నారు అన్నమాట. బిస్కెట్ ఇచ్చింది మొత్తం డ్రెస్ ఇదే బిస్కెట్ తింటున్నావా? ఆకలి అయితే తినేది కూడా తింటారు మీరేం మనుషులు. స్వామివారి దగ్గరికి ఫ్రీ దర్శనానికి వెళ్ళడానికి ఫ్రీ బస్సులు ఫ్రెండ్స్. జనాలు చూసారా ఎంతమంది. హాయ్, తిరుమల కొండకు ఫ్రీ దర్శనానికి వచ్చేసామన్నమాట. బస్సు నిండిపోయి నేను మా అత్త బస్సు ఎక్కినాము. హాయ్ చెప్పత్త. మా చెల్లెలు మా భర్తీ వేరే బస్సులో వస్తున్నారు అనమాట. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది, చల్లగా, అసలు చాలా సంతోషంగా కూడా ఉంది. ఎప్పుడెప్పుడు స్వామివారిని దర్శించుకుందామా అని. ఇంత తొందరగా కరుణిస్తాడని అసలు అనుకోలేదన్నమాట. స్వామివారు ఇంత తొందరగా దర్శనం ఇస్తాడా, నన్ను పిలుచుకుంటాడా అని చాలా అంటే అసలు ఊహించుకోకుండా అనుకోకుండా స్వామివారు పిలవడం, నేను రావడం జరిగిపోయింది. కొండ నడుచుకుంటా రావడం అంతా ఆయన దయలేంది ఏది జరగదు. ఆయన పిలిస్తే ఇంకా నిలబడతామా, వచ్చేసాం స్వామివారి దగ్గరికి. చాలా అంటే చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటాయి. స్వామివారిని దర్శించుకుందామని. సప్త శనివారాలు మొదలుపెట్టిన 4 వారాలకే స్వామివారు నన్ను పిలుచుకుంటాడు అని నేను అసలు అనుకోలేదు ఫ్రెండ్స్. అసలు నాకంటే నువ్వే బాగున్నావు కదా. అమ్మా నీ పేరు మహేశ్వరి, అట్టయితే నేను బుట్టమ్మ అనే పిలుస్తా. గోవింద గోవింద గోవింద. ఇంకా మమ్మల్ని అయితే వెయిటింగ్ హాల్ రూమ్లో కూర్చోబెట్టారండి. మొత్తం 18 గంటలంట స్వామివారి దర్శనానికి. అయినా ఎంత అదృష్టమో చూడండి, ఇంతమంది భక్తుల మధ్యన ఇంతసేపు గడవటం అంటే మాటలా చెప్పండి. ఇంకా రూమ్లలోంచి స్వామివారి దర్శనానికి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్. ఇంక నిజం చెప్పాలంటే మన దగ్గర సెల్ ఫోన్స్ ఉండవు, ఎవరితో మాటలు ఉండవు. ఇంతమంది భక్తులు గోవిందా గోవిందా అనే ఇంతమంది భక్తుల మధ్య 18 గంటలు గడపడం అంటే ఎంత అదృష్టమో చూడండి. మాకైతే 1:2 స్వామివారి దర్శనం జరిగిందండి. చాలా మంచిగా జరిగిందనమాట, చాలా సంతోషంగా. ఇంకా స్వామివారి ప్రసాదం తెచ్చుకోకుండా ఉంటామా? స్వామివారి లడ్డు అండి, తినేద్దామా అంటుంది మా చెల్లెలు. కానీ ఇంటికి వెళ్ళినాక స్వామివారికి ప్రసాదం పెట్టకుండా ఎలా తింటామని చెప్తున్నాను అనమాట.
ఇక్కడైతే మీతో ఒక మంచి విషయం షేర్ చేసుకోవాలండి. నేనైతే సప్త శనివారాలు మొదలుపెట్టానండి. 4 వారాలు అయిపోయిన తర్వాత స్వామివారు కలలో 2 సెకండ్లు కనిపించాడండి నాకు. ఇంకా ఆ రోజైతే చాలా ఏడ్చాననమాట. ఎందుకో స్వామివారిని వెంటనే చూడాలనిపించింది నాకు. ఇంకా మా చెల్లెలు పుట్టెంటుకలు పెట్టుకోవడం, పిలిచడం, వెళ్ళడం అన్నీ జరిగిపోయినాయి. కలలో అయితే ఏ విధంగా స్వామివారు నాకు దర్శనమిచ్చారో ఇక్కడ కూడా సేమ్ అలానే దర్శనమిచ్చారండి నాకు. నేనైతే షాక్ అనమాట. అసలు కలలో ఏ విధంగా కనిపించాడో స్వామివారు ఇక్కడ కూడా అలానే కనిపించడం ఎంత అదృష్టమో కదండి. స్వామివారు మనకేమి ఇచ్చారా అన్నది కాదండి, మనం స్వామివారి కోసం ఏం చేశామా అనేది కూడా చాలా ముఖ్యం కదండి. ఇంకా గుడి చూడండి ఎంత బాగుందో, భక్తులందరూ చూడండి ఎలా కూర్చున్నారు, అసలు చీమల లెక్క కనిపిస్తున్నారు కదా. ఇంకా ఇక్కడి నుంచి స్వామివారికి హారతి ఇచ్చి అందరూ మనస్ఫూర్తిగా వాళ్ళ కోరికలన్నీ, లోపల ఎలాగో చెప్పుకోనీకి ఉండదు, స్వామివారిని చూడనీకే సరిపోతుంది. ఇక్కడ హారతి ఇచ్చి వాళ్ళ కోరికలు కోరుకొని బయలుదేరుతారనమాట. ఇక్కడ గండి ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేసుకోండి ఫ్రెండ్స్. గోవింద గోవింద.